ఆంధ్ర వెబ్సైట్ 2025కు సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఎలా ఫిల్ చేయాలో ఈ వీడియోలో అయితే క్లారిటీగా తెలుసుకుందాం. సో ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళైతే ఈ వీడియోని ఖచ్చితంగా ఎండ్ వరకు అయితే చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో మీకు ఈ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఎలా ఫిల్ చేయాలి అండ్ టోటల్ ప్రాసెస్ ఏంటి, ఎంత అమౌంట్ అవుతుంది, సో అనేది క్లారిటీగా అయితే తెలుసుకుందాం. సో ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో నేనైతే గవర్నమెంట్ వాళ్ళ వెబ్సైట్లోనే ఉన్నాను. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏపీ వెబ్సైట్ 2025 అని. సో ఈ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఫిల్ చేయాలంటే మనకు 5 స్టెప్స్ అయితే ఉంటాయి. సో అందులో ఫస్ట్ స్టెప్ 1 గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు స్టెప్ 1 అని. సో ఈ స్టెప్ 1లో ఏంటంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఫీ పేమెంట్స్, అంటే ఎవరైతే క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అవుతారో లేదో తెలుసుకోవచ్చు. అండ్ ఫీ పేమెంట్స్ అంటే ఫస్ట్ టైం మనం పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో అంటే ఎవరైతే స్టూడెంట్స్ అప్లై చేయబోతున్నారో వెబ్సైట్కి వాళ్ళు ఫస్టే వాళ్ళు ఫీ ఏమంటే అప్లై చేసుకోవడానికి ఫస్ట్ అయితే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ స్టెప్ చూసుకుంటే నో యువర్ పేమెంట్ స్టేటస్, అంటే వన్స్ మీరు పేమెంట్ చేసిన తర్వాత మీ పేమెంట్ అనేది సక్సెస్ అయిందా ఫెయిల్యూర్ అయిందా అనేది తెలుసుకోవడానికి సెకండ్ స్టెప్ అయితే ఉంటుంది. అండ్ థర్డ్ స్టెప్ ఏంటంటే ఫిల్ అప్లికేషన్ ఓన్లీ ఆఫ్టర్ ఫీ పేమెంట్స్, అంటే ఎవరైతే క్యాండిడేట్స్ వాళ్ళ పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయిందో వాళ్ళు మాత్రమే అప్లికేషన్ అనేది ఫిల్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ చూసుకుంటే నో యువర్ అప్లికేషన్ స్టేటస్, అంటే మీరు డబ్బులు కట్టేశారు, అప్లికేషన్ అనేది కూడా ఫిల్ చేసేసారు. అండ్ దాని తర్వాత మీ అప్లికేషన్ అనేది గవర్నమెంట్ అనేది రిసీవ్ చేసుకుందా అంటే కరెక్టా కాదా అనేది చెక్ చేసుకోవడానికి నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అనేది ఉపయోగపడుతుంది, ఫోర్త్ స్టెప్. అండ్ ఫిఫ్త్ వన్ లాస్ట్ వన్ చూసుకుంటే ప్రింట్ అప్లికేషన్ ఫామ్ ఓన్లీ ఆఫ్టర్ సబ్మిటింగ్ అప్లికేషన్ ఫామ్, అంటే మీరు మీ అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్ అయితే మీరు ఫిఫ్త్ స్టెప్లో మీ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్అవుట్ తీయించుకోవచ్చు. సో ఇది ఫిఫ్త్ స్టెప్. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో 5 స్టెప్స్ అయితే ఉంటాయి సో ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో. సో ఇప్పుడు మనమైతే ఫస్ట్ స్టెప్ గురించి నేర్చుకున్నాం. సో ఫస్ట్ నేనైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ క్లిక్ చేయగానే సో నాకు ఫీ పేమెంట్ ఫర్ ఏపీ ఎంసెట్ 2025 అనేది డిస్ప్లే అయింది. సో ఇక్కడ నోట్ అని ఒకటి ఉంది, ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ. సో ఈ నోట్ గురించి ఇప్పుడు చూద్దాం. Students are permitted to register with 16-year age group for the examination. However, the age requirements for counseling and admissions is as follows. అంటే ఎవరైతే క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో సో వాళ్ళైతే 16 ఇయర్స్ అయితే కంపల్సరీగా ఉండాలి. అండ్ ఇందులో ఇది నోట్. అండ్ నెక్స్ట్ ఇంజనీరింగ్ కింద చూద్దాం. సో ఇంజనీరింగ్లో క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 16 ఇయర్స్ ఆఫ్ ఏజ్ యాజ్ ఆన్ 31st December ఆఫ్ ద ఇయర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ 2025. దేర్ ఈజ్ నో అప్పర్ ఏజ్ లిమిట్, అంటే ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా 16 ఇయర్స్ అయితే క్రాస్ అయి ఉండాలి. సో అది కూడా లాస్ట్ 31st December వరకు. సో అంటే ఇప్పుడు 17 ఇయర్స్ అంటే 16 ఇయర్స్ ఖచ్చితంగా కంప్లీట్ అయి ఉండి 17 ఇయర్స్ అయితే రన్ అవుతూ ఉండాలి. సో అది కూడా ఇంజనీరింగ్ వాళ్ళు. సో ఎవరైతే స్టూడెంట్స్ అప్లై చేయబోతున్నారో ఇంజనీరింగ్లో వాళ్ళు 16 ఇయర్స్ యొక్క ఏజ్ అనేది దాటి ఉండాలి. అండ్ 16 ఇయర్స్ అయితే ఎవరికైతే క్రాస్ అవ్వలేదో వాళ్ళైతే ఎలిజిబుల్ అయితే కాదు. అండ్ నెక్స్ట్ అగ్రికల్చర్ చూసుకుంటే క్యాండిడేట్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 17 ఇయర్స్ ఆఫ్ ఏజ్ యాజ్ ఆన్ 31st December ఆఫ్ ద ఇయర్ ఆఫ్ అన్ అడ్మినిస్ట్రేషన్ 2025 అండ్ an upper age limit of 22 years for all candidates and 25 years in respect of SC/ST candidates as on 31st December ఆఫ్ ద ఇయర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ 2025. అంటే ఎవరైతే క్యాండిడేట్స్ ఈ అగ్రికల్చర్లో అప్లై చేయబోతున్నారో ఈ స్ట్రీమ్లో వాళ్ళు ఖచ్చితంగా 17 ఇయర్స్ అయితే క్రాస్ అయి ఉండాలి, కంప్లీట్ అయి ఉండాలి. అది కూడా లాస్ట్ December 31st లోపు. సో లాస్ట్ December 31st లోపు 17 ఇయర్స్ అయితే క్రాస్ అయి ఉండాలి. అండ్ ఇందులో అప్పర్ లిమిట్ అంటే ఎంత ఏజ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే 22 ఇయర్స్ దాటిన వాళ్ళు, అంటే 22 ఇయర్స్ అనేది ఎడ్జ్ అన్నట్టు. సో 23rd అనేది ఎలిజిబుల్ కాదు. సో 22 ఇయర్సే లాస్ట్. అండ్ SC/ST వాళ్ళకి మాత్రం 25 ఇయర్స్ అయితే ఉంటుంది. అండ్ అది కూడా 31st December ఆఫ్ ద ఇయర్ అడ్మినిస్ట్రేషన్, అంటే లాస్ట్ 31st లోపు వాళ్ళకు 22 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. అండ్ SC/ST వాళ్ళకైతే 25 అయినా పర్లేదు. అండ్ నెక్స్ట్ ఫార్మసీ చూసుకుంటే క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 16 ఇయర్స్ ఆఫ్ ఏజ్ యాజ్ ఆన్ 31st December ఆఫ్ ద ఇయర్ అడ్మినిస్ట్రేషన్ 2025. దేర్ ఈజ్ నో అప్పర్ ఏజ్ లిమిట్, అంటే ఈ ఫార్మసీలో జాయిన్ అవుదాం అనుకునే స్టూడెంట్స్ వాళ్ళు కంపల్సరీగా 16 ఇయర్స్ అయితే దాటి ఉండాలి, కంప్లీట్ అయి ఉండాలి. అండ్ దీనికి అప్పర్ లిమిట్ అంటే 16 దాటి మీకు ఎంత ఏజ్ ఉన్నా ఇందులో ఎలాంటి లిమిట్ అయితే లేదు. సో ఇది మొత్తం నోట్కు సంబంధించి. అండ్ మీరు కింద చూసుకుంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, అంటే మీ సెకండ్ ఇయర్. సో నోట్ ప్లీజ్ ఎంటర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్.
సో ఈ బ్రాకెట్లో ఏంటంటే మీ యొక్క సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ అయితే మీరు ఇక్కడ సబ్మిట్ చేయాలి, అంటే ఇక్కడ రాయాలి, టైప్ చేయాలి. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ చూసుకుంటే క్యాండిడేట్ నేమ్. సో ఎవరైతే క్యాండిడేట్స్ అంటే ఎవరైతే స్టూడెంట్ ఉన్నారో సో వాళ్ళ యొక్క నేమ్ అనేది ఇక్కడైతే రాయాలి. అండ్ నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్. సో యాజ్ పర్ ఎస్ఎస్సిఆర్ ఈక్వాలెంట్ అంటే డేట్ ఆఫ్ బర్త్ అనేది సో 10th క్లాస్ మెమోలో ఉన్నట్టు సేమ్ యాజ్ దిస్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ టైప్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఇయర్ అనేది చేంజ్ చేసుకోండి. సో ఎస్ ఇయర్ అయితే చేంజ్ చేసుకోండి అండ్ మంత్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అండ్ డేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఇది డేట్ ఆఫ్ బర్త్. అండ్ నెక్స్ట్ వన్ మొబైల్ నెంబర్. సో మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ టైప్ అయితే చేయండి. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే మొబైల్ నెంబర్ మెన్షన్ అబోవ్ ఈజ్ మై సెల్ఫా, లేకపోతే మీ ఫాదర్దా, లేకపోతే మీ మదర్దా, లేకపోతే మీ రిలేటివ్స్దా, మీ బ్రదర్ అయినా సిస్టర్ అయినా వాళ్ళదైనా. సో ఇక్కడ మీరు టైప్ చేయాల్సిన నెంబర్లో ఎవరిదైతే ఉంటుందో ఆ నెంబర్ సో ఆ పర్సన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మీ ఫాదర్ అయితే ఫాదర్, మదర్ అయితే మదరు, లేకపోతే రిలేటివ్స్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి. సో ఇది మొబైల్ నెంబర్. అండ్ నెక్స్ట్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్. సో ఇక్కడ మీ ఆల్టర్నేటివ్ అంటే మీకు మీ ఆల్టర్నేటివ్ ఇంకేదైనా నెంబర్స్ ఉంటే ఆ నెంబర్ని కూడా ఇక్కడ మీరైతే సబ్మిట్ చేయొచ్చు. సో అది కూడా మొబైల్ నెంబరే. అండ్ నెక్స్ట్ ఈమెయిల్ ఐడి. సో ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేయబోతున్నారో వాళ్ళ యొక్క ఈమెయిల్ ఐడి అయితే కంపల్సరీగా ఇక్కడైతే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే స్ట్రీమ్ అంటే ఎవరైతే స్టూడెంట్స్ అప్లై చేయబోతున్నారో సో వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు ఇంజనీరింగ్ సైడ్ వెళ్తారా అండ్ ఫార్మసీయా, లేకపోతే ఫార్మసీ బోత్లో 2 ఇంజనీరింగ్ ఉంది, అగ్రికల్చర్, ఫార్మసీ. సో 3 ఉన్నాయి. సో ఇందులో మీరు దేంట్లో జాయిన్ అవుతున్నారో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ కేటగిరీ. సో కేటగిరీలో చూసుకుంటే ఇక్కడ చాలా ఉన్నాయి. సో ఓసీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ అండ్ బీసీఈ, ఎస్సీ, ఎస్టీ. సో మీ క్యాస్ట్ ఏదైతే ఉంటుందో ఆ క్యాస్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ సబ్ క్యాస్ట్. సో సబ్ క్యాస్ట్ని అయితే ఇక్కడ కూడా టైప్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ పేమెంట్ ఆప్షన్స్. సో కన్వీనియన్స్ ఛార్జెస్ యాజ్ అప్లికేబుల్. సో పేమెంట్ మీరు ఏ మెథడ్ ద్వారా పేమెంట్ అనేది చేద్దాం అనుకుంటున్నారో ఆ పేమెంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నెట్ బ్యాంకింగ్ హెచ్డిఎఫ్సి అయితే ఉంది. సో మీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ ఉంటే డైరెక్ట్ బ్యాంక్ ద్వారా ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నెట్ బ్యాంకింగ్ ఎస్బీఐ ఇది ఉంది, ఐసిఐసిఐ ఇది బ్యాంక్ ఉంది అండ్ మిగతా బ్యాంకులు ఏదైనా ఉంటే దానికి కూడా ఆప్షన్ అయితే ఉంది. అండ్ లాస్ట్లో డెబిట్ కార్డు ఉంది, క్రెడిట్ కార్డు కూడా ఉంది. సో ఈ ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఎస్, సో డెబిట్ కార్డ్ అండ్ క్రెడిట్ కార్డ్. అండ్ ఇక్కడ ఐ హ్యావ్ కేర్ఫుల్లీ read the eligibility criteria and found eligible. In the event I am found not eligible at any stage of admission process, my admission stands cancelled. అంటే మీరు ఇచ్చిన ప్రాసెస్లో మీ డీటెయిల్స్లో మీరు కనుక ఎలిజిబుల్ కాకపోతే మీ అడ్మిషన్ అంటే ఈ అప్లికేషన్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది అని ఈ ఫామ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ లాస్ట్లో ఇక్కడ ప్రొసీడ్ టు పే ఉందిగా, సో దీని మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. సో ఇది ఫస్ట్ వన్కు సంబంధించి. సో ఇప్పుడు సెకండ్ స్టెప్ గురించి నేర్చుకుందాం. సో ఫస్ట్ స్టెప్ గురించి ఇందాక ఇప్పుడు మనం తెలుసుకున్నాం, ఎలా అప్లై చేయాలి, మన డీటెయిల్స్ ఎలా ఇవ్వాలి సో అనేది. అండ్ నెక్స్ట్ సెకండ్ స్టెప్. సో స్టెప్ 2 ఏంటంటే నో యువర్ పేమెంట్ స్టేటస్. అంటే ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేసుకున్నారో అంటే ఈ మనీ అనేది ఇచ్చేసారో, సో పేమెంట్ అనేది చేసేసారో వాళ్ళ యొక్క పేమెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడైతే కనిపిస్తుంది మనకి. సో ఇక్కడ మీరు మీ యొక్క సెకండ్ ఇయర్ హాల్ టికెట్ అయితే టైప్ చేయండి అండ్ ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే టైప్ చేయండి అండ్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్. సో అది కూడా మీరు పేమెంట్ ప్రాసెస్లో ఎలా అయితే ఇచ్చారో అలానే ఇవ్వండి. అండ్ ఇక్కడ స్ట్రీమ్. సో మీరు ఏ స్ట్రీమ్లో ఇంజనీరింగ్లా, లేకపోతే ఫార్మసీనా, లేకపోతే అగ్రికల్చర్ అండ్ ఫార్మసీనా, లేకపోతే రెండిట్లోనూ ఉన్నారా సో అనేది ఈ 3లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని చెక్ పేమెంట్ స్టేటస్ చూస్తే తెలుస్తుంది. సో ఇది సెకండ్ వన్. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ అనేది చూద్దాం. థర్డ్ వన్ ఏంటంటే ఫిల్ అప్లికేషన్ ఓన్లీ ఆఫ్టర్ ఫీ పేమెంట్స్. అంటే మీ పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయితే మీరు మీ అప్లికేషన్ అనేది ఫిల్ చేస్తారు. సో థర్డ్ స్టెప్ చూస్తే, సో ఈ థర్డ్ స్టెప్ని ఒకసారి క్లిక్ చేద్దాం. సో అప్లికేషన్ ఫామ్ ఫర్ ఏపీ వెబ్సైట్ 2025 అయితే ఉంది. సో ఇక్కడ మీ పేమెంట్ రిఫరెన్స్ ఐడి అంటే మీ పేమెంట్ సక్సెస్ అయినాక మీకు ఐడి వస్తుంది. సో దాన్ని ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ క్వాలిఫై ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్. సో మీ హాల్ టికెట్ నెంబర్ అండ్ మీ మొబైల్ నెంబర్. సో పేమెంట్లో ఏదైతే డీటెయిల్స్ అయితే ఇస్తారో సో అవే ఇవ్వండి. అండ్ లాస్ట్ వన్ డేట్ ఆఫ్ బర్త్. సో అన్నీ మీరు అప్లికేషన్లో ఎలా అయితే ఇస్తారో అదే విధంగానే ఇవ్వాలి. సో థర్డ్ స్టెప్ కూడా తెలిసిపోయింది. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ నో యువర్ అప్లికేషన్ స్టేటస్. అంటే మీ పేమెంట్ అయితే సక్సెస్ అయింది, మీ అప్లికేషన్ కూడా మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేసేసారు. ఫోర్త్ స్టెప్ ఏంటంటే మీ అప్లికేషన్ అనేది
దాని యొక్క స్టేటస్ అంటే అది క్యాన్సిల్ అయిందా లేకపోతే సక్సెస్ఫుల్గానే అయిందా, దాంట్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయా అనేది ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. సో దానికి మీరు మీ పేమెంట్ రిఫరెన్స్ ఐడి అయితే ఇవ్వాలి, అండ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ అయితే ఇవ్వాలి, అండ్ మొబైల్ నెంబర్. సో అప్లికేషన్లో ఏదైతే నెంబర్ ఇస్తారో సో అదే ఇవ్వాలి. అండ్ లాస్ట్ వన్ డేట్ ఆఫ్ బర్త్. సో డేట్ ఆఫ్ బర్త్ అనేది అస్సలు చేంజ్ చేయకూడదు. మీరు అప్లికేషన్లో ఏదైతే పెడతారో సో ఆ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ సబ్మిట్. సో సబ్మిట్ కొట్టేస్తే మీకు మీ అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్లా క్యాన్సిల్ అనేది తెలుస్తుంది. సో నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూసుకుంటే ప్రింట్ అప్లికేషన్ ఫామ్ ఓన్లీ ఆఫ్టర్ సబ్మిటింగ్ అప్లికేషన్ ఫామ్. అంటే మీరు పేమెంట్ అనేది అయిపోయింది, అప్లికేషన్ అనేది చూసేశారు, అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్ అయింది. లాస్ట్ స్టెప్ మీ యొక్క అప్లికేషన్ అనేది ప్రింట్ చేసుకోవాలి. సో అది కంపల్సరీగా యూజ్ చేయాలి. సో స్టెప్ 5 చూసుకుంటే సో మీ అప్లికేషన్ అనేది ప్రింట్అవుట్ తీసుకోవాలి కాబట్టి దానికి మీరు మీ పేమెంట్స్ ఐడి అనేది కొట్టాలి, అండ్ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇస్తారు మీకు. సో ఆ నెంబరు మీరు కొట్టాలి, అండ్ మీ సెకండ్ ఇయర్ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే టైప్ చేయాలి, అండ్ మీ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది, అండ్ లాస్ట్ వన్ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇవ్వాలి. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఎప్పుడు అంటే స్టార్టింగ్ నుంచి సేమ్ డీటెయిల్సే ఇవ్వాలి. కొన్నిసార్లు డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేయకూడదు. ఏ డేట్ ఆఫ్ బర్త్ అయితే మీరు సెలెక్ట్ చేసుకుంటారో ఆ డేట్ ఆఫ్ బర్త్నే ఇక్కడ టైప్ చేయాలి. అండ్ లాస్ట్ గెట్ ప్రింట్ అప్లికేషన్. సో అంటే ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి మీరు మీ యొక్క అప్లికేషన్ అనేది ప్రింట్అవుట్ అయితే తీయించుకోవచ్చు. సో ఇది స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 అండ్ స్టెప్ 5 వరకు.